వెల్కమ్ టు MG9 న్యూస్. క్రైస్ట్ చర్చ్ నూతన మందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువ నాయకులు వై ప్రదీప్ రెడ్డి, శ్రీ మహాంతేశ్వరి స్వామి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దైవజనులు బి రాజేంద్రబాబు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కౌతాలం క్రైస్ట్ చర్చ్ గుడి కంబాలి నూతన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మందిర ప్రారంభికులుగా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దైవజనులు బి రాజేంద్రబాబు ద్వారా అనేక మంది సేవకులు మధ్య ఘనంగా దేవుని నామఘనత కొరకు ఏర్పాటు చేసిన మందిరంను ప్రారంభిస్తూ, ఒకనాడు దావీదు దేవుని మందసం డేరాలో ఉంది అని బాధపడి దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి ఆలోచనలతోనే దేవుని కొరకు ఈ రోజు కుడి కంబాలి సభ్యులు ఒక మందిరం కట్టడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వై ప్రదీప్ రెడ్డి, అలాగే శ్రీ మహాంతేశ్వరి కౌతాలం మండల అధ్యక్షుడు గుడకంబలి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం రూరల్ రిపోర్టర్ శాంతిరాజు. దేవుడు ఆశించాడు, కోరుకున్నాడు. కాబట్టి అందరూ కూడా మన మధ్యలోకి రావటము గొప్ప విశేషమైన సంగతి. మరి ఈ విషయంలో దైవజనులు, అలాగే రాజకీయవేత్తలు, అలాగే స్వామి వారు వచ్చేసి ఉన్నారు. కాబట్టి వారి మాటలు మనము కొన్ని వినాలని మనమందరం కూడా ఆసక్తితో ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మన మధ్యలో ప్రదీప్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ಮಂದಿರಡು ತಮ್ಮ ಅನಿಸಿಕೆಗಳನ್ನು ಹೇರುವಂಥ ರಾಜಕೀಯ ಮುತ್ಸದ್ದಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರದೀಪ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಈ ಚರ್ಚಿನ ಪಾತ್ರೆಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ರಾಜೇಂದ್ರರವರೇ, ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿರುವಂಥ ರಾಜಕೀಯ ಮುಖಂಡರೇ, ఈ గ్రామದ గుడికంబాలి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మన మాధవ గారికి, అదేవిధంగా రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కౌతాల మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి గుడి కంబాలు ప్రజలందరికీ, సోదరులకు వాళ్ళందరికీ కూడా ఈ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చర్చ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ చర్చ్ నిర్వహిస్తున్నటువంటి సంఘానికి మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఇక్కడున్న ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద ఉండి మనందరి భవిష్యత్తుకు ఆయన వెన్నంట ఉండి మనం ముందు నడిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు మన మధ్యకి అతిథులుగా వచ్చిన మరి ప్రదీప్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యకి వచ్చిన స్వామీజీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారు మన మధ్యకి రావడం చాలా సంతోషమైన విషయం. మరి ఇక్కడున్న పిల్లలకి ప్రదీప్ రెడ్డి గారు లాంటి నాయకులు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని విని నేను నిజంగా ఆనందపడుతున్నాను. మరి మంచి నాయకులు మీ మధ్య ఉండటం సంతోషమైన విషయం. ప్రియులారా, మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మీరు ఎంత వైభవంగా మరి ఊరంతా ఒక్కచోట చేరి ఈ మందిర ప్రారంభోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకు. మరి మీ అందరితో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం బట్టి ఆనందపడుతున్నాను. ప్రియులారా, మందిరం అనేది దేవుని కొరకు కట్టబడేది. దేవుని కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామండి. మన మధ్యలోకి స్వాముల వారు, అలాగే దైవ సేవకులు, రాజకీయవేత్తలు వచ్చేసి ఉన్నారు. కాబట్టి వారు ప్రారంభ రిపేర్ కటింగ్ను జరిగించుకుంటుండగా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేత ప్రారంభించవలసిందిగా
మరి చేయి పట్టుకొని మరి రిబ్బన్ కటింగ్ జరిగించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మరి అలాగే వేదికను అలంకరించడానికి మరి వస్తుండగా ఒక చిన్న పాట చేత పరిశుద్ధ 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 ప్రభువా ముఖ్య